ఏ తల్లి తన బిడ్డలను ఏడిపించదు. కానీ తల్లి పాత్రలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రము, రాష్ట్ర ప్రభుత్వం మాత్రము గత ఏడాది కాలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులను ఏడిపిస్తూ వస్తా ఉన్నారు. ముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే జియో 46 ను రద్దు చేస్తాం, తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసు రిక్రూట్మెంట్ ఆస్పిరెంట్స్ అందరు కూడా న్యాయం చేస్తాం, ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం, మీ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ జియో 46 బాధితులను ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేయడం చాలా దుర్మార్గం. ఏడాది కాలంగా అంటే హైకోర్టులో కౌంటర్లు దాఖలు చేయకుండా, సరిగ్గా స్పందించకుండా 23 సార్లు హైకోర్టులో కేసును వాయిదా వేయించడం జరిగింది. తప్పుడు సమాచారం అందించి జియో 46 బాధితుల నోట్లో మట్టి కొట్టడం జరిగింది. ఈ జియో 46 బాధితులు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు, వాళ్ళు మిమ్మల్ని గెలిపించి సెక్రటేరియట్ మెట్లు ఎక్కిస్తే మీరు గెలిచిన తర్వాత వచ్చి వీళ్లను హైకోర్టు మెట్లు ఎక్కించిండ్రు, సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కించడం జరిగింది.